సత్సంగం సత్సంగం సనాతన సత్యాన్ని పంచే జ్ఞానం. సద్గురువులు మంచి స్నేహితులతో కలసి మెలసి ఉంటే కలిగే సన్మార్గం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి శ్రోతలకు నమస్కారం. ఈ లోకం మనకు స్థిర నివాసం కాదు. ఈ లోకం మనకు స్థిర నివాసం కాదు. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఎక్కడికి చేరాలి? దాని గమ్యం ఏమిటి? ప్రతి మానవుడు ఏదో విధంగా బాధలకు గురై వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. ప్రయత్నపూర్వకంగా మానవులం ఆరోగ్యం సంపాదించుకుంటాం. అలానే ఐశ్వర్యం, లౌకిక జీవనం కోసం చదువు, సుఖం సంపాదించుకుంటాం. కానీ అసలు విషయం, మనం ఆ ప్రయత్నాలలో భాగంగానైనా ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళే దారి ఏమిటి అని ఆలోచించాం. మన లక్ష్యం కేవలం జీవితం సుఖం కోసమే అనుకుంటాం. మన కర్మానుసారం నైతికంగానైనా అనైతికంగానైనా సుఖాలను పొందుతూ ఉంటాం, కర్మలు చేస్తూ పోతూ ఉంటాం. అదే మన జీవితానందం అనుకుంటాం. కానీ అసలు ఆనందం ఎక్కడుందో ఆలోచించాలి. ఈ జీవితం విషాదమయమే కానీ శాశ్వత సుఖం కోరే వాళ్లకు స్థిర నివాసం కాదని గ్రహించలేము. అసలు శాశ్వత సుఖం ఎక్కడుంది? మన మానవ జన్మకు లక్ష్యం ఏమిటి అనేదే ప్రశ్న. నా అంశ అనాది కాలం నుంచి ఈ జీవలోకమందు జీవుడై ఉన్నాడు అని శ్రీకృష్ణ భగవానుడు గీతలో బోధించాడు. ఈ విధంగా మనం పరమాత్మ యొక్క అంశగా వచ్చినప్పుడు, మనం అల్పులుగా కనిపించినప్పటికీ మన ఈ శరీరం, ప్రతి జీవి ఈశ్వర స్వరూపమే కదా. మనం పరమాత్మ నుంచి వచ్చి చివరికి మన గమ్యం ఏమిటి అనే ఆలోచన మనకు తట్టాలి. మరి పరమాత్మయే కదా. ఆ పరమాత్మను చేరుకోవడానికి దారి ఏమిటి? 84 లక్షల జీవకోటిలో మానవ జన్మ చివరి మెట్టు. ఇంత గొప్ప జన్మలో ఉన్న మన జీవనం కేవలం భోగం కోసమే అనుకుని ఆ భౌతిక సుఖాల కోసం అల్లలాడుతూ మనం చేసే కర్మల వల్ల మళ్ళీ మళ్ళీ జన్మలెత్తి హీనస్థితిలోకి దిగజారడమా అని మానవులుగా మనం ఆలోచించగలిగినాడు మన దారి భగవంతుని వైపు మళ్లించ ప్రయత్నిస్తాము. నిజమైన ఆ ప్రయత్నంలో తప్పకుండా మనకు సత్సంగం, సద్గురువు లభిస్తారు, తన చేయి పట్టుకుని మనలను గమ్యస్థానం చేర్చడానికి. ప్రతి ప్రాణి, ప్రతి మానవుడు ఈశ్వరాంశ సంభూతులే. మానవుడు సంఘజీవి. ప్రతివారు అవతల వారిలో పరమాత్మను చూడగలగాలి. అలా చూడగలిగిన నాడు మానవ సేవే మాధవ సేవ అని తెలుసుకుంటాడు. మానవ సేవే కాదు, సమస్త ప్రాణుల సేవ కూడా మాధవ సేవే. భగవంతుడు వ్యక్త అవ్యక్త స్వరూపుడు కదా. కనిపించే ఈ జగత్తంతా వ్యక్త స్వరూపంలో భగవంతుడు. అవ్యక్త రూపము ఆయన నామము. ఆ అవ్యక్త స్వరూపుడైనటువంటి భగవంతుడు సర్వజ్ఞుడు, సచ్చిదానంద రూపుడు, సర్వశక్తిమయుడు. అటువంటి పరమాత్మతో తాదాత్మ్యము చెందడం కన్నా మానవునికి కావలసినది ఏమున్నది? కాబట్టి మానవుడు తన వ్యక్తిత్వము మరవాలి. పరమేశ్వరుని శక్తి మనలో ప్రవహించి మనం ఉత్తమమైనటువంటి
ఒక పరికరంగా మారాలి. పరమాత్ముని ఇచ్చ ప్రకారము ఈ జగన్నాటకం నడిపించడంలో మనం నిమిత్త మాత్రులం అవ్వాలి. అప్పుడే జీవన్ముక్తులం అవుతాము. ఈ పరమ లక్ష్యమునకు భగవద్గీత ద్వారా ఆనాడే త్రోవ చూపాడు మన సద్గురువు జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ. సత్సంగం ఈ సత్సంగం సూర్యాయ నమః సూర్యాయ నమః గ్రహదోషాలను నివారించి మానసిక ప్రశాంతతను కలిగించే సూర్యగ్రహ దివ్య చరిత్ర వినండి వినిపించండి వింటూనే ఉండండి మీ మనసు దోచే మోహనవాణిలో. అనగా అనగా అనగనగా మీ మోహనవాణిలో పొడుగు కథలు పొట్టి కథలు వినండి వినిపించండి వింటూనే ఉండండి. అనగా అనగా అనగనగా తిరుమల వైభవం కనులారా కాంచిన వేయి నామాలు కీర్తించిన తనివి తీరనిది స్వామి దర్శనం కలియుగంలో లభించే పుణ్యం. తిరుమల వైభవం తిరుమల వైభవం వినండి వినిపించండి వింటూనే ఉండండి మీ మనసు దోచే మోహనవాణిలో. వినండి వినిపించండి వింటూనే ఉండండి మీ మనసు దోచే మోహనవాణిలో. తిరుమల వైభవం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి